Hi students, this is Fani. Welcome back to my channel. JEE 2026 కొద్ది రోజుల్లో చాలా ప్రైవేట్ కాలేజీలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి సీనియర్ ఇంటర్కి సంబంధించి. ఒక్కసారి 2026 రాయబోయే స్టూడెంట్స్ అందరికీ ఒక రోడ్ మ్యాప్ ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనే విషయం ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. తప్పనిసరిగా చూసే స్టూడెంట్స్ అందరూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికీ మీకు రిలయబుల్ ఇన్ఫర్మేషను, పర్ఫెక్ట్గా ఉండేటువంటి ఇన్ఫర్మేషనే మన ఛానల్ నుంచి అయితే ఉంటుంది. అలాగే నా వీడియోస్ కూడా షేర్ చేయండి, చాలామంది స్టూడెంట్స్ తెలుసుకుంటారు. సో కమింగ్ టు ద పాయింట్, 2026కి సంబంధించి మన ప్రిపరేషన్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. ఫస్ట్ ఇయర్ని మనం వెనక్కి తీసుకురాలేము, క్లాస్ 11th అవ్వచ్చు, ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, అది వెనక్కి తీసుకురాలేము. మనం చేయాల్సింది సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి. మనకు ఉన్నది హార్డ్గా 10 months, జస్ట్ 10 months. మనం ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం, జనవరిలో ఎగ్జామ్ జరుగుతుంది. అంటే 6 monthsలో సెకండ్ ఇయర్ సిలబస్ అన్ని కాలేజీల్లో అయిపోతుంది. 6 months కూడా పట్టదు, నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం 5 monthsలోనే క్లోజ్ చేసేస్తారు. సో 6 monthsలో సిలబస్ అయిపోతుంది. ఒక 3 months రివిజన్ పీరియడ్ ఉంటుంది, ఒక నెల మనం గ్రాండ్ టెస్ట్లు రాసుకుంటే అయిపోయింది. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల 26 అయితే వచ్చేస్తుంది. సో ఎట్లా ప్రిపరేషన్ ఎలా అంటే, ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సెకండ్ ఇయర్ ఏదైతే ఉందో సిలబస్ మనకి అది మోస్ట్ ఇంపార్టెంట్. మన జేఈ ఎగ్జామ్కి కాదు, మీరు ఇంజనీరింగ్కి వెళ్ళినా కూడా ఏ బ్రాంచ్ తీసుకున్నా మ్యాథ్స్ అయినా ఉపయోగపడుతుంది. మీరు ఎలక్ట్రికల్ సైడ్ వెళ్తే సెకండ్ ఇయర్లో వచ్చే ఫిజిక్స్ ఉపయోగపడుతుంది. ఒక కెమిస్ట్రీనా మనకి కెమికల్ బ్రాంచ్ తప్ప మిగతా వాటికి ఉపయోగపడుతుంది. కానీ మ్యాథ్స్, ఫిజిక్స్ మీరు దాదాపుగా ఇంజనీరింగ్ అన్ని బ్రాంచెస్లో ఉపయోగపడటానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి సెకండ్ అందులో వెయిటేజ్ కూడా ఎక్కువ. సో జేఈ మెయిన్ అయినా మీ టార్గెట్ అడ్వాన్స్ అయినా సరే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఇయర్ సిలబస్ని చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇయర్ లాగా అంత ఫ్లూగా ఉండదు. ఇక్కడ సెకండ్ ఇయర్ అంతా ఒక ట్రైన్ టైప్లో ఉంటుంది. జామెట్రీ, సర్కిల్స్, పెరాబోలా, ఎలిప్స్ అంతా ఒకటే కైండ్. ఇంటిగ్రేషన్, డెఫినెట్, ఏరియాస్, డిఫరెన్షియల్ అన్నీ ఒక లింక్, ఒక ట్రైన్ లాగా ఉంటుంది. ఆల్జిబ్రా అలా కాదు, ఏ పార్ట్కి ఆ పార్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి సెకండ్ ఇయర్ జరిగే ప్రతి పాయింట్ని, ప్రతి కాన్సెప్ట్ని, ప్రతి టాపిక్ని క్షుణ్ణంగా పర్ఫెక్ట్గా వినండి. విన్న వెంటనే ఒక మెటీరియల్ ఏదైనా ఒకసారి మీ క్లాస్ టీచర్ యొక్క నోట్స్ని నమ్మండి ఫస్ట్. తర్వాత ఏదో ఒక మెటీరియల్ చేయండి, లాస్ట్లో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. ఇలా ఫాలో అవ్వాల్సింది. అంతేగాని నేను డైరెక్ట్గా ఈ ఆర్డర్ తప్పి ఫస్టే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకుంటారంటే ఇబ్బంది పడతారు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ రోడ్ మ్యాప్లో మొట్టమొదటిది మీ యొక్క ప్రిపరేషన్ స్టైల్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది, మీరు ఎలా చేస్తారంటే చాలామంది స్టూడెంట్స్ నేను చెప్పేవన్నీ లెక్చరర్గా దాదాపుగా 25 years దాని నుంచి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు స్టూడెంట్స్ ఏం తప్పులు చేస్తారండి. అది ఒక్కసారి గుర్తు చేస్తే మీరు చేయకుండా ఉంటారని ఉద్దేశం. అందరు స్టూడెంట్స్లో ఎక్కువ మంది చూసేటువంటి తప్పు ఏంటంటే, పేపర్ మీద పెన్ను పెట్టి చేయరు, గాల్లో చేస్తుంటారు. ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏదైనా వెరైటీగా. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అలా ఉందని చెప్పచ్చు. పేపర్ మీద పెన్ను పెట్టి వర్క్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు, వాళ్ళే ముందుకు వెళ్తూ ఉంటారు మీరు గమనిస్తే. కాబట్టి మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ద స్టూడెంట్స్, ప్రతి చిన్న ప్రాబ్లం అయినా సరే గాల్లో చేయకండి. క్యాలిక్యులేషన్స్ వీలైతే స్పీడ్గా చేసుకోండి తప్ప పేపర్ మీద పెన్ను పెట్టి ట్రై చేయండి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. దాని ఇంపాక్ట్ ఏంటన్నది రాసిన స్టూడెంట్ని అడగండి. 25లో రాసి ర్యాంక్ రాని స్టూడెంట్కి ఆ బాధలు ఏంటో చెప్తాడు. కాబట్టి మీరు చేయాల్సింది ఒక మంచి మెటీరియల్ తీసుకోండి, క్లాస్ టీచర్ నోట్స్ నమ్మండి, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. అలాగే మీరు పేపర్ మీద పెన్ను పెట్టి ప్రాక్టీస్ చేయండి. వీటన్నిటికన్నా నమ్మకం, మీ కళను నిజం చేసుకోవాలి అంటే నేను ఐఐటీలో జాయిన్ అవ్వాలి అనే విల్ పవర్ ఏదైతే ఉందో దాన్ని సస్టైన్ చేసుకోండి. నెక్స్ట్ 10 months పాటు నా కెరీర్ ఎంత ఇంపార్టెంట్, 40 సంవత్సరాలు మీరు ఇంకా ఉద్యోగం చేయొచ్చు, కెరీర్కి ఉండొచ్చు. కాబట్టి ఈ 10 months మీరు ఎంత బాగా కష్టపడగలిగితే, ఎన్ని త్యాగం చేసినా పర్వాలేదు. అన్నీ చదవాలా 24 గంటలు ఎక్కువసేపు చదవటం వల్ల ఐఐటీ వస్తుంది అనుకుంటే కాదండి. చదివిన కాసేపు పర్ఫెక్ట్గా చదవాలి. అలా అని కాసేపే చదవకండి, వీలైనంత చదవటానికి ట్రై చేయండి. మధ్యలో కావాలంటే రెస్ట్ తీసుకోండి, మళ్ళీ మోటివేట్ అవ్వండి. చదువులోనే శ్రమ పడండి, చదువులోనే విశ్రాంతి తీసుకోండి, చదువులోనే ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా మీరు ఒక 10 months పాటు కరెక్ట్గా కష్టపడగలిగితే మీ పేరెంట్స్ కన్నా కళ్ళవచ్చు, మీ కెరీర్ అవ్వచ్చు బంగారు బాటలాగా ఉంటుంది. సో 2026కి క్రాష్ కోర్స్ అనేది ఏముండదు, ఇప్పుడేమి ఉండదు. కానీ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది నేను జూలైలో స్టార్ట్ చేస్తాను, జూలై 1st week నుంచి. అప్పుడు మీకు ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను అప్పటికి సంబంధించి. సో నా ఛానల్ తరపున 2026 స్టూడెంట్స్కి వెళ్ళబోతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా విష్ ఆల్ గుడ్ లక్. కాలేజీలు ఓపెన్ చేస్తున్నారు, ఫస్ట్ డే నుంచే కాలేజీలో సిన్సియర్గా నాకు ఈ ఇయర్ 2025 ఎండింగ్ లోపల, అంటే 2026 బిగినింగ్లో నేను మంచి కెరీర్లోకి, మంచి
ఒక ఐఐటిలోకి వెళ్ళాలని కలలకంటూ వెళ్ళండి కాలేజీకి, దాన్ని నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు కష్టపడే వాడికి ఎప్పటికీ లైఫ్ అయితే ఉంటుంది. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.